అక్టోబర్ 31 శుక్రవారం అక్షయ నవమి రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఉసిరిక చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ ఉసిరిక చెట్టు మొదట్లో వేసి ఉసిరిక చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన చలిమిడి దీపంలోనైనా ఆవు నెయ్యి పోసి దీపం పెట్టుకోవచ్చు, లేదా మట్టి ప్రమిదలో అయినా ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఉసిరిక చెట్టు మొదట్లో కొన్ని పసుపచ్చటి చామంతి పూలు ఉంచి నమస్కారం చేసుకోండి. అలాగే ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయి నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. అక్షయ నవమి రోజు ఎవరైతే ఉసిరిక చెట్టుకు 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయి నమః అనే మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి అక్షయమైనటువంటి అనంతమైనటువంటి సంపదలు చేకూరతాయని కార్తీక సంబంధమైనటువంటి పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఇలా ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టడం, మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయటం చేసిన తర్వాత ఉసిరిక చెట్టు సమీపంలో ఎవరికైనా పండ్లు దానం ఇవ్వాలి, లేదా వస్త్రాలు దానం ఇవ్వాలి. ఇలా కార్తీక మాసంలో వచ్చేటటువంటి అక్షయ నవమి రోజు ఈ విధి విధానాలు పాటించండి. అక్షయమైన అనంతమైన సంపదలు సిద్ధింపజేసుకోండి. వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదగండి. ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోయినప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడి నేత్రాల నుంచి ఆనందాశ్రువులు జారి భూమి మీద పడి వాటి నుంచి ఉసిరిక చెట్లు మొలిచాయని, ఉసిరిక చెట్టులో అణువణువు కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడని స్కాంద పురాణంలో చెప్పారు. అందుకే అక్షయ నవమి రోజు ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే సంవత్సరం పాటు తిరుగులేని విధంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అనంతమైన సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, ధనపరంగా విశేషమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా